జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? పవన్ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆయనతో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను రంగంలోకి దింపడంలో రహస్యం ఏంటి? జనసేనలో రోజురోజుకు మారుతోన్న సమీకరణాలపై ఓ స్టోరీ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పీఆర్పీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్నీ తానే పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో కమిటీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నప్పటికీ స్వయంగా అభ్యర్థులతో మాట్లాడిన తర్వాతే ఎంపిక చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చకు కూడా తెరదింపారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటించారు. ప్రధానంగా ఏపీలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని 8 నియోజకవర్గాలను కమిటీ పరిశీలించింది. తిరుపతి, అనంతపురం, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజకవర్గాలలో జనసేన బలాబలాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేశారు. రాజకీయ సమీకరణాలను పరిశీలించిన కమిటీ సభ్యులు గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తే పార్టీకి లబ్ధి చేకూరుతుందని వివరించారు. పవన్ కూడా 21న గాజువాక, 22న భీమవరంలో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవలే జనసేన పార్టీ కండువా కప్పుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు పలు నియోజకవర్గాల పేర్లను పరిశీలించినప్పటికీ ఆయనను విశాఖ ఎంపీగా బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే విశాఖ ఎంపీ స్థానం నుంచి లక్ష్మీనారాయణను ఎంపిక చేయడం వెనుక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని రాజకీయ ఉద్దండులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు వదులుకుని బయటకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పర్యటించినప్పటికీ ఆయన దృష్టి మాత్రం ఉత్తరాంధ్రపైనే ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో పవన్ కు బలమైన సామాజిక వర్గం ఉండటం, పవర్ స్టార్గా ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం ఉండటంతో వీటిని ఓటు బ్యాంక్గా మలుచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు పవన్. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం స్థానాల నుంచి లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దించడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వీరిద్దరి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ క్రేజ్కు తోడు లక్ష్మీనారాయణ జత కట్టడంతో వీరిద్దరి జోడీ ప్రభావంతో జనసేన ఎక్కువ సీట్లు సాధిస్తుందనే ధీమాతో జనసేనాని ఉన్నారు. పవన్ వామపక్షాలతో కలిసి ముందుకు వెళతామని గతంలోనే ప్రకటించారు. వారితో కలిసి అనేక ప్రజా ఉద్యమాలను చేశారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అకస్మాత్తుగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని కలవడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వంటి అంశాలు కూడా పవన్ కు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు పార్టీ కార్యకర్తలు. దళితులు అండగా ఉండే బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను ఇవ్వడంతో వారి ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆయన వేసే అడుగులను గమనిస్తే ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అందువల్ల వచ్చిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానించకుండా ఉన్నారు. జనసేన ప్రధాన పోటీలో ఉండదని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయని, కానీ ఏపీలో త్రిముఖ పోటీ ఉండడం ఖాయమని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎత్తుగడలను ప్రతిపక్ష పార్టీలు అంచనా వేయలేక ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే 100 సీట్లతో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు.